2025లో ఎవరైతే ఇంటర్ ఫినిష్ చేశారో వాళ్ళందరూ మంచి కాలేజెస్ జాయిన్ అవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికోసం నేను ఏంటంటే ఎవ్రీ కాలేజ్ రివ్యూస్ అయితే ఇస్తాను. కాబట్టి అందులో ఒకటి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ గురించి మీ అందరికి ఈరోజు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అయితే అక్కడ చదువుతున్నారనమాట. ఈ వీడియో కంపల్సరీ మీరు ఫుల్గా చూడండి, మిస్ చేస్తే మీ ఇష్టం తర్వాత. ఎందుకంటే కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. మీరు మంచి కాలేజ్ చూస్ చేసుకుంటే కానీ మీకు ఒక మంచి ప్లేస్మెంట్ రాదు. సో కాబట్టి ఈ వీడియో కంపల్సరీ ఒక 5 minutes 6 minutes ఉంటుంది వీడియో అయితే, కంపల్సరీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే తెలుసుకుందాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి లైబ్రరీస్ అయితే కామన్ గానే ఉంటాయి. ఇంకా హాస్టల్ ఫెసిలిటీ అయితే ఈ కాలేజ్లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకైతే ల్యాబ్స్ ఉంటాయి, సో కేఫ్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, వైఫై క్యాంపస్ ఇది. సో ఇలా మనకి ఆడిటోరియం ఇవన్నీ కామన్ గానే ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో మనకి ఏ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్స్లోకి వెళ్తే మనకి ఆటోమేటిక్గా ఇంజనీరింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి సిఎస్సి ఉంది, అలాగే సిఎస్సి ఏఐ ఉంది. చాలా మందికి సిఎస్సికి సిఎస్సి ఏఐ అంటే ఏంటో తెలియదు అనమాట. సిఎస్సి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఇది ఒక స్పెషలైజేషన్. ఇది నార్మల్, సిఎస్సి అనేది నార్మల్, సిఎస్సి ఏఐ అనేది ఆర్ట్ స్పెషలైజేషన్ కింద వస్తుంది. కాబట్టి మనకి ఏఐ మీద కొంచెం డెప్త్గా ఉంటుంది అనమాట. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అంటే ఏం లేదు. ఒకవేళ మీకు వెబ్సైట్లో ఇది వచ్చినా కానీ హ్యాపీగా వెళ్ళండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో మీకు దీనికి ఎంత అయితే వాల్యూ ఉంటుందో సిఎస్సికి, దీనికి కూడా అంతే వాల్యూ ఉంటుంది. అంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే ఇది ఒక్కటే గొప్ప, ఇవన్నీ వేస్ట్ అన్నట్టు చూస్తున్నారు. బట్ అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఇవన్నీ ఒకటే అండి. సో సిఎస్సిలో అందరూ సిఎస్సి అంటున్నారని చెప్పి కొన్ని గ్రూప్స్ అయితే తీసుకొచ్చారు, ఇలా స్పెషలైజేషన్స్ అని కొన్ని తీసుకొచ్చారు. సో అందులో వీళ్ళని అయితే వేసేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 4 కూడా ఒకటే అనమాట. సో ఇంకా సిఎస్సి డిఎస్ అంటే ఏం లేదు, డేటా సైన్స్. ఇంకా సిఎస్సి ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్. ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఈసీఈ ఉంది, త్రిబుల్ ఉంది. సో ఈసీఈ కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి సివిల్ ఇంజనీరింగ్ మ్యాక్సిమం ఇది ఎవరు తీసుకోరు అనుకోండి. సో ఇవన్నీ తర్వాత విషయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే, ఈ కాలేజ్లో నేను ముందే చెప్పేస్తున్నా, నా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం ఈ కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ అంటే లోయెస్ట్ ప్యాకేజ్ 2 lakhs అనమాట. సో 2 lakhs అయితే వచ్చిందని చెప్పారు. సో అలాగే ఇక్కడ మనకి వీళ్ళు కూడా కొంత డేటా అయితే ఇచ్చిన్నారు. ఆ డేటా కూడా మనం చూద్దాము. ఒకసారి వీళ్ళ రిక్రూటర్స్ కూడా మనం చూద్దాము. రిక్రూటర్స్ అంటే ఏం లేదు, ఈ కాలేజ్కి కంపెనీస్ వస్తాయి కదా, ఆ కంపెనీస్ అయితే వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలా కొన్ని కంపెనీస్ అయితే మనకి ఐబిఎం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ కంపెనీస్ అన్ని ఈ కాలేజ్కి వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏమి రాదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏదో ఎలాగోలా పాస్ అయిపోయి వచ్చేసారనుకోండి, మీకు జాబ్ అయితే రాదు. 100% నేను చెప్తా. మీరు ఏ కాలేజ్, ఎంత పెద్ద తురుం కాలేజ్, ఎంత పెద్ద తోప్ కాలేజ్ చదివినా కానీ మీకు జాబ్ అయితే రాదు. మీరు చేయాల్సింది ఒకటే, సో మీరు కాలేజ్లో చేరినంత మాత్రాన అయిపోదు, స్కిల్స్ మీద ఉంటుంది మొత్తం. సో స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు జాబ్ వస్తుంది, అదర్వైజ్ మీకు నో జాబ్, ఫిక్స్ అయిపోండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్లేస్మెంట్స్లో అన్నీ ఇక్కడ మనకి 2024 2025కి సంబంధించిన ప్లేస్మెంట్స్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అవి కూడా అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకి స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అయినారు కదా, వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వాళ్ళు ఏ బ్రాంచ్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో సిటీసీ చూసుకుంటే 30 lakhs వరకు అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో 30 lakhs అంటే 30 lakhs అయితే ఉండదన్నమాట. సో అది డిపెండ్స్ ఆన్ అక్కడ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. 30 lakhs అంటే 30 lakhs వచ్చేసిందా అనుకోతారు, అంతైతే మ్యాక్సిమం ఉండదు. సో అక్కడ లోపల ఎంతైనా రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఇచ్చినారు, 5 LPA అని, 9 LPA, ఇలా 5.2 ఇలా అయితే మనకి వీళ్ళైతే డేటా అయితే ఇచ్చినారనమాట. సో మనం చూసుకోవచ్చు ఈసీ కింద, ఇలా సిఎస్సి, ఇలా వీళ్ళకైతే మనకి జాబ్స్ అయితే వచ్చినాయి. యావరేజ్ ప్యాకేజ్ అయితే 2 LPA. యావరేజ్ అంటే ఒక 3.5 ఉన్నా ఓకే యావరేజ్ అంటారు, బట్ లోయెస్ట్ ప్యాకేజ్ అయితే 1.5 2 లోపల అయితే ఉంటుంది. సో కాలేజ్ విషయానికి వస్తే కొంచెం మంచి కాలేజ్ అండి ఇది, అంటే ఫ్యాకల్టీ కూడా కొంచెం బాగానే చెప్తున్నారు. సో నో ప్రాబ్లం అనమాట, కాలేజ్ అయితే బాగానే ఉంది. కానీ మేనేజ్మెంట్ కోటాలు అయితే వెళ్ళొద్దు. మేనేజ్మెంట్ కోటా అయితే నేను సజెస్ట్ చేయను. ఒకవేళ మీకు వేరే ఆప్షన్స్ లేక మీకు ఈ కాలేజ్ వచ్చి పడిపోతే, ఇంకా వేరే ఆప్షన్ లేకపోతే మీరు హ్యాపీగా ఈ కాలేజ్ అయితే వెళ్ళండి. ఉన్న వాటిల్లో ఇది కొద్దిగా బెటర్ అనమాట. సో నేను అందుకే చెప్తున్నా. సో ఆదిశంకర్ అనేది కొంచెం పేరున్న కాలేజే, నో ప్రాబ్లమ్, హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి. వెబ్సైట్లో సీట్ వస్తేనే వెళ్ళండి, మేనేజ్మెంట్ కోటా అయితే అసలు వెళ్ళొద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి.